Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform Rohit's Academy. సో గైస్ తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా బాగా వినిపిస్తున్న రిక్రూట్మెంట్‌కి సంబంధించిన న్యూస్ ఏంటంటే జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్. సో సేమ్ ఇదే జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్ పోస్ట్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిలప్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి 2025లో అంటే తెలంగాణలో పంచాయత్ ఎలక్షన్స్ కంటే ముందు ఈ వార్త చాలా స్ప్రెడ్ అయింది. ఆల్మోస్ట్ జీపీఓ పోస్ట్స్ ఖచ్చితంగా రాబోతున్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ రాబోతుంది అని చెప్పి గవర్నమెంట్ నుంచి స్పష్టమైన సంకేతం లేకపోయినా ఇది సిలబస్ ఉండొచ్చు, ఇన్ని మార్కులు ఉండకొచ్చు అని చెప్పేసి చాలా ఊహాజనికమైన వార్తలు మనం విన్నాం. సో చాలా మంది బిలీవ్ చేశాం. బట్ అది నిజం అవ్వలేదు. సేమ్ అది ఒక్కసారి నిజం అవ్వనప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా కొత్తగా జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్‌కి సంబంధించి మళ్ళీ ఎందుకు ఇది న్యూస్‌లోకొచ్చింది? మరి ఇంతకుముందు అంతగా విని అది మనం నమ్మకుండా అది ఆల్‌మోస్ట్ రాంగ్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏదైతే వార్తల్లో వింటున్నామో జీపీఓ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పి ఇప్పుడైనా నిజం అవ్వొచ్చా? సో ఇప్పుడు ఎంత వరకు ఛాన్సెస్ ఉన్నాయి? కనీసం ఈసారైనా నోటిఫికేషన్స్ వస్తాయా? ఇలాంటి ఎన్నో క్వెషన్స్ స్టూడెంట్స్‌కి ఉన్నాయి. సో యాక్చువల్‌గా మళ్ళీ ఇప్పుడు జీపీఓ ఎందుకు న్యూస్‌లో వచ్చిందంటే సో గవర్నమెంట్ జీపీఓ సర్వీస్ రూల్స్ అని చెప్పి జీవో ఎంఎస్ నంబర్ 32 అని చెప్పి ఒక కొత్త జీవో ఒక 4 పేజెస్ ఉన్న జీవోని రిలీజ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ జీపీఓకి సంబంధించి చాలా ప్రధానమైన వార్తాపత్రికల్లో ముఖ్యంగా తెలంగాణకు చెందిన వన్ ఆఫ్ ద మినిస్టర్‌కి సంబంధించిన న్యూస్ పేపర్‌లో కూడా దీని గురించి ఒక మెయిన్ ఆర్టికల్ వచ్చేసరికి అందరికీ దానిపైన ఇంట్రెస్ట్ కానీ, ఉత్సుకత కానీ రావడం జరిగింది. సో మరి ఇందులో రియాలిటీ ఏంటి? చాలా సందర్భాల్లో అంతకు ముందు కూడా భూభారతి చట్టం ఉంటది అని చెప్పేసి, వీఆర్‌ఓ లాగా సిలబస్ ఉంటది అని చెప్పి, ఇంటర్మీడియేట్ ఉంటదని కొంతమంది, డిగ్రీ ఉంటదని కొంతమంది ఇలాంటివి ఎన్నో విన్నాము. సో ఏవైతే అంతకుముందు వార్తలు విన్నామో దానికి స్పష్టమైన ఒక సోర్స్ ఆధారం అనేది లేదు. ఇప్పుడు జీపీఓకి సంబంధించి ఏజ్‌కి సంబంధించి గాని, రిక్రూట్మెంట్‌కి సంబంధించి గాని ఒక స్పష్టమైన జీవో ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ జీవో ఎంఎస్ నంబర్ 32లో ఏమేమి ఉన్నాయి ఇన్ఫర్మేషన్? మరి దీనికి వయోపరిమితి ఎంత ఉంటది? అది 34 ఉంటదా? 46 ఉంటదా? 44 ఉంటదా? మరి సిలబస్ ఏం ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి? దానికి బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి? ఇవన్నీ కూడా ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఓకే. సో జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్. అలాగే కొన్ని రోజులు అంటే ఒక 2 డేస్ క్రితం తెలంగాణలో ఏ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతే బెస్ట్, ఏ నోటిఫికేషన్ త్వరగా రావచ్చు అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. సో ఎక్కడ ఖాళీలు ఉన్నాయి, దానికి ఎటువంటి పారామీటర్స్ ఫైండ్ ఔట్ చేస్తారు అని చెప్పి చాలా క్లియర్‌గా ఆ వీడియోలో చెప్పాను. ఒకవేళ గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 గాని దానికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సో ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్. ఎవరైతే కొత్తగా దీని గురించి వింటున్నారో ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి చెప్పాలంటే జీపీఓ అనేది ఒక పొజిషన్ లాంటిది. ఒక పోస్ట్ లాంటిది. గ్రామ పాలన ఆఫీసర్స్ అనేది ఒక పోస్ట్. అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఓ సో రెవెన్యూ ఆఫీసర్స్ అని చెప్పి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అని అండ్ వీఆర్ఏఎస్. సో ఇలా 2 పోస్ట్స్ ఉన్నాయి. ఏవో డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ వీఆర్ఓ అండ్ వీఆర్ఏ అనే వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆర్గనైజేషన్ ఈ వ్యవస్థనే కంప్లీట్‌గా రద్దు చేయడం జరిగింది. ఈ వీఆర్ఓ, వీఆర్ఏ పోస్ట్స్‌ని రద్దు చేసి ఈ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, ఆ పోస్ట్‌లో ఉన్న సభ్యులు ఎవరైతే ఉంటారో, వీళ్ళందరినీ డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్‌లో వాళ్ళను ప్లేస్ చేయడం జరిగింది. డిప్లాయ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ అక్కడికెళ్ళిపోయారు. ఇది అంతకు ముందున్న ప్రభుత్వం. సో అయితే ఎవరైతే ఈ వ్యవస్థను రద్దు చేసి డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్‌లో పెట్టారో, వీళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో మళ్ళీ ఇదే పేరుతో కాకుండా ఒక కొత్త పేరు జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్ అంటే ఒక కొత్త పోస్ట్‌ని క్రియేట్ చేయడం జరిగింది. ఎప్పుడు విన్నటువంటి విధంగా కాకుండా కొత్తగా గ్రామ పాలన అధికారులు. ఇప్పుడు జీపీఓ పోస్ట్ తీసుకొచ్చారు. ఇందులో మెంబర్స్ కావాలి. మెంబర్స్ కావడానికి ఏం చేశారంటే అంతకుముందు క్యాన్సెల్ చేసిన వీఆర్ఓ, వీఆర్ఏ పోస్ట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ జాబ్‌లో ఉన్న వీఆర్ఓ, వీఆర్ఏలు ఉన్నారు కదా! ఎక్కడెక్కడో ప్లేస్ చేశారు కదా! వాళ్ళందరినీ తిరిగి జీపీఓ జాబ్‌లో తీసుకొచ్చి కంటిన్యూ చేయొచ్చు అనుకున్నారు. దాంట్లో భాగంగా టోటల్‌గా ఈ జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్స్‌లో భాగంగా 10,954 ఖాళీలు ఉన్నాయి. ఈ 10,954 పోస్ట్స్‌ని ఈ పాత వీఆర్ఓ, వీఆర్ఏస్ ద్వారా ఫిలప్ చేసుకోవాలనుకున్నారు. అయితే దానికి సంబంధించి పాత వీఆర్ఓ, వీఆర్ఏస్ ఎవరైతే ఉన్నారో మీలో ఎంతమంది ఈ కొత్తగా జీపీఓ పోస్ట్ క్రియేట్ చేశాం కదా! దాంట్లోకి తిరిగి రావడానికి ఇష్టపడుతున్నారు అంటే ఆల్మోస్ట్ 5,010 అంటే 5,954 మెంబర్స్‌లో నుంచి 5,010 మంది మాత్రమే సుముఖత లేకపోతే ఇంట్రెస్ట్ అది ఎలా 2 ఫేజెస్‌లో ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాంటి ఎగ్జామ్ పెట్టి సో అందులో నుంచి 5,010 మెంబర్స్ వచ్చారు. సో మనకు ఉన్నవేంటి 10,954. సో వచ్చిన వాళ్ళెంత 5,010. ఇప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఆల్మోస్ట్ 5,944. 5,944 ఉన్నాయి.
ఈ 5,944 పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇవి ఖాళీగా ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలాగైనా రిక్రూట్ చేసుకోవాలి. సో అప్పుడు ఎలా వినిపించాయి? వీళ్ళకే 2 విలేజెస్ ఇస్తారని ఒకవైపు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారని ఒకవైపు, చెయ్యరు అని ఒకవైపు, ఇలా ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు కొత్తగా జియో ఎంఎస్ నంబర్ 32లో చెప్పిందేంటంటే, జీపీఓ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో, గ్రామ పాలన ఆఫీసర్స్ అనే పోస్టులు ఏవైతే ఉన్నాయో, వీటిని 2గా రిక్రూట్ చేయాలి అనుకుంటున్నాము. ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, డైరెక్ట్ అంటే ఒక డైరెక్ట్ ఎగ్జామినేషన్ ద్వారా. సో మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, 3, 4 ఎస్ఐపిసి ఎలాగైతే ఉంటుందో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా. అండ్ ఇంకొకటి దట్ ఈస్ నథింగ్ బట్ మాజీ విఆర్ఓలు అండ్ విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే రావడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళ ద్వారా. సో దానికి సంబంధించి నేను ఊరికే చెప్పట్లేదు, మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, గ్రామ పాలన ఆఫీసర్ ఎలా ఉంది. ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, ఇంకొకటి ఏంటి విఆర్ఓస్లో నుంచి విఆర్ఏస్లో నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం. ఇంకా దీని గురించి మాట్లాడదలుచుకోలేదు. అయితే డిగ్రీ అని, ఒకవేళ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళైతే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని పెట్టారు. మనకి ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి, సో ఇక్కడ ఏంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వస్తారు. ఇప్పుడు ఈ పాత విఆర్ఓ విఆర్ఎస్ల నుంచి ఎంతమంది వచ్చేసారు? 5,010. అది అయిపోయింది. సో మళ్ళీ కావాల్సింది ఏంటి? 5,944. వీళ్ళని ఎలా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు? రిక్రూట్మెంట్. దానికి బేసిక్ క్వాలిఫికేషన్ ఏం పెట్టారు? బ్యాచులర్ డిగ్రీ. ఏ డిగ్రీ అయినా, నువ్వు డిస్టెన్స్లో డిగ్రీ చేయి, రెగ్యులర్గా డిగ్రీ చేయి, బీటెక్ చెయ్యు, గ్రాడ్యుయేషన్ డిగ్రీయా, ఫార్మసీయా, బీఏనా, ఎనీథింగ్, ఏ డిగ్రీ వాళ్ళైనా ఎలిజిబుల్, వాళ్ళంతా కూడా ఎలిజిబుల్. ఓకేనా? సో అది పాయింట్. సో ఫ్యూచర్లో అండ్ అలాగే ఇదే నోటిఫికేషన్ మీరు ఇక్కడ చూస్తే జియో ఎంఎస్ నంబర్ 32/12 అంటే ఫిబ్రవరి 12న ఈ జియో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది సరిపోతుంది మీకు. ఓకే, సో అంతకు మించి మీకు ఏం అక్కర్లేదు. ఇప్పుడు అర్థమైపోయింది. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్కి పర్మిషన్ వచ్చింది. ఇంతకు ముందు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన సరైన రూల్స్ లేవు. ఇప్పుడు ఆల్మోస్ట్ 6,000 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, అంటే 6,000 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ చెప్పలేదు 6,000 గురించి, దాని గురించి మెన్షన్ చేసిన మనకు ఖాళీలు 6,000 ఆల్మోస్ట్ ఉన్నాయని తెలుసు. కానీ 6,000 వేకెన్సీస్ని ఫిల్అప్ చేస్తారంటే దానికి ఎటువంటి స్పష్టత ఈ జియో ఎంఎస్ నంబర్ 32 ఇవ్వలేదు. మీకు ఒక్కసారి కనుక చూపించినట్లయితే, సో ఇదే మీకు చూస్తే దిస్ ఈస్ ద టోటల్గా నేను ఇంతకుముందు ఏదైతే స్క్రీన్ షాట్ పెట్టానో అదే ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ దీంట్లో నుంచి కట్ చేసుకొని పెట్టడం జరిగింది. ఇందులో ఏజ్ గురించి, ప్రొబేషన్ గురించి, ట్రైనింగ్ టెస్ట్స్ గురించి, అయితే ఇందులో నంబర్స్ గురించి, అంటే ఈ 6,000 వేకెన్సీస్ ఉన్నాయి, లేకపోతే దాన్ని ఎలా ఫిల్ చేస్తాం, ఇవేం లేవు. ఇక్కడ ఓన్లీ చెప్పిందల్లా ఏంటంటే జీపీఓస్ ఉన్నారు. ఈ జీపీఓ పోస్ట్ ఏదైతే ఉంటుందో ఇది 2 రకాలుగా, ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, ఇంకొకటి పాత విఆర్ఓలు అండ్ విఆర్ఏల ద్వారా ఫిల్అప్ చేస్తామని చెప్పారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తామని చెప్పారు. సో మనకున్న ఆలోచన ప్రకారం, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 6,000 ఖాళీలు ఉన్నాయి. మరి 6,000 ఖాళీల్ని ఫిల్అప్ చేస్తారా? ఒకటి 2,000 చేస్తారా, 3,000 చేస్తారా, 5,000 చేస్తారా, 6,000 చేస్తారా? ఎవరికి కూడా స్పష్టత లేదు. మేబీ సంవత్సరంకి కొంతమంది చెప్పి చేస్తారా, లేకపోతే మొత్తం 6,000 పోస్ట్స్ని ఒకేసారి ఫిల్అప్ చేస్తారా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నిన్న ఇచ్చిన జీవోలో దాని గురించి స్పష్టత లేదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏజ్ క్వాలిఫికేషన్స్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే సో రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు 3 టెస్ట్స్ ఉంటాయని చెప్పింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సిలబస్ ఏముంటుంది, భూభారతి చట్టం ఉంటుందా ఉండదా, లేకపోతే విఆర్ఓ లాంటి సిలబస్ ఉంటుందా, దానికోసం ఇందులో అది కూడా స్పష్టంగా లేదు. సో టోటల్గా మనకు ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్లో భాగంగా మొత్తానికి మనకు 3 టెస్ట్స్ ఉంటాయని చెప్పారు. సో ఆ టెస్ట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఈ 3 థింగ్స్: పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ గ్రామ పాలన ఆఫీసర్, విలేజ్ మాన్యువల్స్ ఆఫ్ అకౌంట్, సర్వే ఆఫ్ రెవెన్యూ పర్పసెస్, అది చెప్పారు. సో టోటల్గా ఏం చెప్తున్నారంటే, సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. దానికి ఎలిజిబిలిటీ ఏం పెట్టారు అంటే డిగ్రీ. సో ఎనీ డిగ్రీ, సో ఏ డిగ్రీ అయినా ఉంటే సరిపోదు. డిగ్రీ ఓకే. సో సిలబస్ ఏముంటుందో దీనికి సంబంధించి ఎటువంటి స్పష్టత లేదు. సో చాలా మంది ప్రిజంప్షన్స్ ప్రకారం ఏంటంటే, ఒకటి అంతకుముందు అంటే జూనియర్ పంచాయత్ సెక్రటరీ ఏదైతే జాబ్ ఉందో, జేపీఎస్, జూనియర్ పంచాయత్ సెక్రటరీ, ఆ బేసిస్తోనే సేమ్ అందులో అంటే పేపర్ 1, పేపర్ 2 పెట్టి ఎగ్జామ్ పెట్టొచ్చు అని కొంతమంది వాదన. ఇంకొంతమంది వాదన గ్రూప్ 4 ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే మాదిరిగా పెట్టొచ్చు అని చెప్పేసి అది. లేదా ఇంకొంతమంది అంతకుముందు విఆర్ఓ ఎగ్జామ్ ఏదైతే పెట్టారో దాని బేసిస్తో. అయితే జూనియర్ పంచాయత్ సెక్రటరీ మోడలా, గ్రూప్ 4 మోడలా, విఆర్ఓనో, ఇది కేవలం ఊహాజనికమైన మాటలు. ఏముంటాయో ఏంటో తెలియదు. సో ఇంకొంతమంది ఏమంటారంటే, వీటితో పాటు భూభారతి చట్టం ఉండొచ్చు. భూభారతి చట్టం ఉంటుందా ఉండదా కూడా ఇంకా స్పష్టత లేదు. సో ఇక్కడ మొత్తానికి మనకు కన్ఫర్మేషన్ వచ్చిందంటే, ఇవన్నీ అజంప్షన్స్తో జనరల్ స్టడీస్ ఖచ్చితంగా ఉంటుంది. సో దాంతోపాటు అర్థమాటిక్, రీజనింగ్ మాత్రం ఇవి కూడా కంపల్సరీ ఉంటుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్ఐపిసి నోటిఫికేషన్స్ కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎస్ఐపిసిలో అర్థమాటిక్ ఉంటది. ప్యూర్ మ్యాథ్స్ ఉంటది. రీజనింగ్ ఉంటది. జనరల్ స్టడీస్‌లో తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్‌మెంట్, తెలంగాణ కల్చర్, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ వీళ్ళకు కూడా ఉన్నాయి. సో, ఆల్‌మోస్ట్ అందరూ సిలబస్ కంప్లీట్ చేసుకొని నోటిఫికేషన్ ఎప్పుడొస్తదా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇవన్నీ టచ్ అవుతాయి. సో, అండ్ అలాగే రీసెంట్‌గా గ్రూప్ 1కి, 2కి, 3కి, 4కి ప్రిపేర్ అయిన వీళ్ళందరికీ కూడా ఇది చాలా పట్టు ఉంటుంది. కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళు భూభారతి చట్టం పైన కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు దాన్ని ఇప్పుడే చదవకుండా ఫస్ట్ ఈ జనరల్ స్టడీస్, అర్థమాటిక్ అండ్ రీజనింగ్ పైన ఫోకస్ చేయండి. రోహిత్స్ అకాడమీలో గ్రూప్ 2, 3, 4 అండ్ గ్రూప్ 1 చాలా చాలా బెస్ట్ కంటెంట్ ఇచ్చి ఎన్నో ర్యాంకుల్ని మేము క్రియేట్ చేయగలిగాము. అంత బెస్ట్ ఫ్యాకల్టీస్‌తో ఈ జీపీఓకి సంబంధించిన కోర్సు మేము ఇవ్వడం జరిగింది. సో, టోటల్‌గా జనరల్ స్టడీస్, అర్థమాటిక్, రీజనింగ్ దానికి సంబంధించిన టెస్ట్ సీరీస్‌లు, దానికి సంబంధించిన మెటీరియల్ టోటల్‌గా రోహిత్స్ అకాడమీలో జీపీఓ కోర్స్ అని చెప్తే మీకు అందుబాటులో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు సిలబస్ పైన స్పష్టత రాలేదు. ఏవైతే మనం వింటున్నామో మెజారిటీ ఆఫ్ ద ఒపీనియన్ బేసిస్‌తో ఒక బ్యాలెన్స్డ్ వేలో ఒక మోడల్ గ్రామ పాలన ఆఫీసర్ కోర్స్‌ని మాత్రమే నేను క్రియేట్ చేశాను. రేపు భవిష్యత్తులో సిలబస్ పైన స్పష్టత వస్తే ఖచ్చితంగా దానికి తగ్గట్టు కోర్సులో మోడిఫికేషన్స్ ఉంటాయి. భూభారతి చట్టం ఉంటే పెడతాం. ఇప్పటివరకు భూభారతి చట్టం ఉంటదా లేదా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో, పేపర్ 1, పేపర్ 2 ఉంటదా? ఒకే పేపర్‌తో పెడతారా? కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏదైనా జనరల్ స్టడీస్, అర్థమాటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఇవి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి సో, ఇవి ముందుగానే ప్రొసీడ్ అయిపోతే సరిపోతది. ఏవైనా ఇవి ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని సిలబస్. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా మంది అడుగుతుంది ఏంటంటే ఏజ్. సో, చూడండి, ఇంతకుముందు ఇప్పుడు ఈ జీవో రిక్రూట్‌మెంట్ ప్రకారం ఏజ్ పరంగా చూసినట్లయితే మీకిక్కడ చూస్తే ఇఫ్ యూ లుక్ ఇంటు థట్ ఏజ్ 18 ఇయర్స్, ఇక్కడ మీరు చూస్తే 18 ఇయర్స్ 18 సంవత్సరాలు ఉండాలని చెప్తుంది. అండ్ మళ్ళీ ఇక్కడ 34 18-34 ఇయర్స్ ఉన్నాయి అని చెప్పి చాలా మంది కంగారు పడుతూ ఉన్నారు. మాక్సిమం ఏజ్ 34 కాదు. సో, జనరల్‌గా ప్రతి రిక్రూట్‌మెంట్‌కి తెలంగాణలో 18-34 అని చెప్తూ వస్తారు. కానీ ప్రతి సంవత్సరంకి ఒకసారో, 2 సంవత్సరాలకు ఒకసారో దీన్ని ప్లస్ 10 ఇయర్స్‌కి పొడిగిస్తూ స్పెషల్ జీవోస్ పెట్టుకుంటూ వస్తున్నారు. అంటే జనరల్‌గా తెలంగాణలో 18-44 ఇయర్స్ ఈస్ ద ఏజ్ ఇది. కానీ 2024లో జీవో ఎంఎస్ నంబర్ 32 అని చెప్పేసి ఒక కొత్త జీవో రిలీజ్ చేయడం జరిగింది. సో, మీరిప్పుడు చూసినట్లయితే సో, దీన్ని వీలైనంత వరకు జూమ్ చేస్తున్నాను చూడండి. దిస్ ఈస్ ద పాయింట్. జనరల్‌గా అప్పుడు ఏముండేది 10 ఇయర్స్. సో, 10 ఇయర్స్. కానీ ఇప్పుడు ఏమైపోయింది 44 ఇయర్స్ నుంచి 46 ఇయర్స్‌కి పెంచుతూ అంటే ప్రతిసారి 10 సంవత్సరాలు 34 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్‌కి పెంచుకుంటూ వచ్చేవాళ్ళు. సో, ఇది 2018-2024 అంటే 2 సంవత్సరాల క్రితం అప్పుడిచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఇప్పటి నుంచి ఆ 10 ప్రతిసారి రాండమ్ దీని గురించి అంతగా చర్చించాల్సిన అవసరం లేదు. జనరల్ రూల్ ప్రకారం 34 కానీ ప్రతి సంవత్సరంకి ఒకసారో, 2 సంవత్సరాలకు ఒకసారో ఆ 34 ఇయర్స్‌ని 44 ఇయర్స్‌కి పెంచుతూ 10 సంవత్సరాలు పెంచుతూ ఎవ్రీ టైమ్ నోటిఫికేషన్ వచ్చింది. అయితే తెలంగాణలో కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో, ఇంకా 2 ఇయర్స్‌ని ఇంకా పెంచారు. అంటే ఎవ్రీ ఇయర్ 10 ఇయర్స్ పెంచుతారు కదా! ఇప్పుడు 12 ఇయర్స్ చేసేసారు ఒకేసారి. సో, అంటే 34 ప్లస్ 10 చేస్తే 44 వచ్చేది. ఇప్పుడు 34 ప్లస్ 12 చేసేసారు. థట్ ఈక్వల్ టు ఎంతొచ్చింది అంటే 46. అంటే జనరల్‌గా ఒక జనరల్ కేటగరీ వాళ్ళైతే 18 ఇయర్స్ నుంచి 46 ఇయర్ వరకు. సో, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ గాని, ఓబీసీ కానీ, లేకపోతే ఎస్సీ, ఎస్టీ కానీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్‌లో పనిచేసే వాళ్ళకు మళ్ళీ స్పెషల్‌గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే. సో, ఇది ఏజ్ లాగా ఫీల్ అవ్వండి. అయితే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా సో, వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రొబేషన్. ఖచ్చితంగా ఆల్‌మోస్ట్ 3 ఇయర్స్‌లో 2 ఇయర్స్ వరకు ప్రొబేషన్ ఉంటది అని చెప్పారు. అండ్ అలాగే 3 ఇయర్స్ ఒక బాండ్ లాగా. ఈ 3 ఇయర్స్‌లో నువ్వు ఒకవేళ వెళ్ళిపోయినట్టయితే సో, నువ్వు రిసీవ్ చేసుకున్న సాలరీ నీ ట్రైనింగ్ పైన గవర్నమెంట్ పెట్టిన ఖర్చు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఒకవేళ నీకు స్టేట్ గవర్నమెంట్‌లోని ఇంకొక జాబ్ వస్తే అప్పుడు నువ్వు పే చేయాల్సిన అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంట్‌లో జాబ్ వస్తే మాత్రం పే చేయాలి. ఇది మనకు అంతగా ఇంపార్టెంట్ కాదు. కానీ అంతకుముందు జూనియర్ పంచాయత్ సెక్రటరీలో కూడా 3 ఇయర్స్ బాండ్ ఉంటదంట. ప్రొబేషన్ ఇంత అని చెప్పి కొంచెం కంగారు పడ్డారు. సేమ్ అదే దీనికి కనెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు చూస్తే చాలా థింగ్స్‌లో క్వాలిటీస్ ప్రొబేషన్ కానీ లేకపోతే 3 ఇయర్స్ బాండ్ కానీ ఇవి చూస్తా ఉంటే ఆ జాబ్ ప్రొఫైల్ చూస్తే జూనియర్ పంచాయత్ సెక్రటరీకి ఉన్నట్లుగానే అనిపిస్తున్నది. కానీ సిలబస్ పైన ఇంకా స్పష్టత రావాలి. సో, టోటల్‌గా గ్రామ పాలన ఆఫీసర్స్‌కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఇవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎప్పుడు ఇస్తారో ఇంకా ఎవరికీ స్పష్టత లేదు. 6000 వేకెన్సీస్ ఉన్నాయని తెలిసింది. కానీ ఒకేసారి 6000 వేకెన్సీస్‌ని ఫిలప్ చేస్తారా లేదా అది కూడా వెయిట్ చేయాల్సి ఉంది. సిలబస్ పైన ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అది జూనియర్ పంచాయత్ సెక్రటరీ లానా, గ్రూప్ 4 లానా, వీఆర్ఓ లానా లేకపోతే భూభారతి చట్టం తీసుకొస్తారా ఇంకా ఏమీ తెలీదు. కానీ పక్కాగా మాత్రం కన్ఫర్మేషన్ ఏంటంటే జనరల్ స్టడీస్, అర్థమాటిక్,
లాజిక్, రీజనింగ్ మాత్రం ఖచ్చితంగా ఉంటది. అండ్ ఏజ్‌కి సంబంధించి 46 ఇయర్స్ మాక్సిమం ఉంటది. ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్‌కి సెపరేట్‌గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది 5 ఇయర్స్ వరకు. అండ్ అలాగే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ కింద పనిచేసే వాళ్ళకు మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో, ఇది మీరు గమనించాలి. కంప్లీట్‌గా ఎలిజిబిలిటీ మాత్రం డిగ్రీ, ఇంటర్మీడియేట్ కాదు. డిగ్రీ డైరెక్ట్‌గా చేసినా లేకపోతే డిస్టెన్స్‌లో చేసినా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటది. గ్రామ పాలన ఆఫీసర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఇప్పుడే తెలంగాణలో జిల్లా కోర్టుకు సంబంధించి రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఇదే క్రమంలో జీపీఓ నోటిఫికేషన్ వస్తే గనక మేబీ భవిష్యత్తులో గ్రూప్ 2నో, గ్రూప్ 1నో లేకపోతే ఏ హైయెస్ట్ పొజిషన్‌కి నువ్వు యాస్పైర్ అయినా ఈ గ్రామ పాలన ఆఫీసర్ పైన వస్తే దాంట్లో చేస్తూ నీ ఫర్దర్ గోల్స్‌ని యాస్పైర్ అవ్వటానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇది జీపీఓకి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసుకోండి. థాంక్ యూ.